హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కి అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్సు వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ దయానంద సరస్వతి? దయానంద సరస్వతి గారి అసలు పేరేంటండి? మూలశంకర్ తివారీ. ఓకేనా, మూలశంకర్ తివారీ. ఆర్య సమాజ స్థాపకులండి వీరు. ఓకేనా, ఆర్య సమాజ స్థాపకులు వీరు. హిందూ మతం నుంచి వేరే మతాలకు కన్వర్ట్ అయినటువంటి హిందువులను తిరిగి తీసుకురావడానికి శుద్ధి ఉద్యమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అయితే మీ అందరికీ చిన్న క్వశ్చన్ అండి, ఎగ్జామ్లో రావచ్చు ఇది. చూద్దాం ఎంతమంది సమాధానం చెప్తారో. మరి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? కామెంట్ చేయండి మీకు తెలిస్తే, లేదా ఆర్య సమాజం అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద నిజాం స్టేట్ ఎస్టాబ్లిష్డ్? నిజాం రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1724లో అండి. ఓకేనా. మొఘల్ సామ్రాజ్యం బలహీనపడిన తర్వాత అసఫ్ జహా 1 1724లో నిజాం రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఓకేనా, మొఘల్ సామ్రాజ్యం అంతమైపోయిన తర్వాత ఈ యొక్క మెయిన్గా ఈ యొక్క హైదరాబాద్, మహారాష్ట్ర ఆ ప్లేస్ నుంచి అయితే మరి వారి సామంతులుగా ఉన్నటువంటి అసఫ్ జాహీలు మరి నూతన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారిని అసఫ్ జాహీలు అనేవారు. ఓకే, వాట్ వాజ్ ద ఫస్ట్ స్ట్రక్చర్ బిల్డ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ? ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటి నిర్మాణం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడిగారండి. ఏంటి? యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ అండి. ఓకేనా, యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్. 1918లో స్థాపించబడిన ఉస్మానియా యూనివర్సిటీలో మొదటగా నిర్మించబడిన భవనము ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్. ఓకే, గుర్తుంచుకోవాలి. విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ? తెలంగాణలో సిల్క్ సిటీగా పేరుగాంచిన నగరం ఏంటి? ఓకే, పట్టు నగరము ఏంటండి? బోధాన్, పోచంపల్లి. ఓకేనా, ఇది చాలా ఫేమస్ అండి. సిల్క్ చీరల చేనేత పరిశ్రమకు చాలా ఫేమస్. అంతేకాకుండా భారతదేశంలో మొదటిసారిగా బూధానోద్యమం ఆచార్య వినోబా భావే ఇక్కడి నుండి ప్రారంభించడము జరిగింది. ఓకేనా, పూర్వపు నల్గొండ జిల్లాలో ఉండేదండి ఇది. నెక్స్ట్ వన్. తెలంగాణలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లా ఏది? ఏంటండి? భద్రాద్రి కొత్తగూడెము. ఓకే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విస్తీర్ణం పరంగా తెలంగాణలో అతిపెద్ద జిల్లాగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. వెన్ వాజ్ ద పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ డిక్లరేషన్ మోడ్? అంటే పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ప్రకటన ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ జనవరి 26, 1930. జనవరి 26, 1930. ఆప్షన్ ఏ. లాహోర్ సభలో ఎప్పుడండి? లాహోర్లో జరిగినటువంటి 1930 జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్నైతే ప్రకటించడము జరిగింది. సో అప్పుడు ప్రకటించారు కాబట్టి, అప్పుడు జనవరి 26న ప్రకటించారు కాబట్టి, ఓకేనా, భారత రాజ్యాంగాన్ని కూడా అమలుపరిచి గణతంత్ర దినోత్సవంగా మనము నిర్వహించుకోవడం కూడా చూడవచ్చు. ఓకే, 1950లో. హూ వాజ్ ద ఆర్బీఐ గవర్నర్ డ్యూరింగ్ డిమానిటైజేషన్ ఇన్ 2016? 2016లో నోట్ల రద్దు సమయంలో ఆర్బీఐ గవర్నర్ ఎవరు? 2016లో ఎవరండి? ఉర్జిత్ పటేల్ గారు. ఓకే, ఉర్జిత్ పటేల్ గారు. తర్వాత ఈ నోట్ల రద్దు అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి నిర్ణయంగా ఒకానొక ఇంటర్వ్యూలో ఉర్జిత్ పటేల్ గారు చెప్పడం అయితే జరిగింది. ఓకే,
నవంబర్ 8, 2016న నోట్ల రద్దు సమయంలో ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. ఈ టైంలో 5,000, 1,000 రూపాయల నోట్లనైతే రద్దు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫోక్ డాన్సెస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్? జమ్మూ కాశ్మీర్లో ముఖ్యమైన సాంప్రదాయ నృత్యాలు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడిగారండి. ఏంటవి? సో దుమ్హల్, రౌఫ్, గుజ్రీ, కుడ్, జగ్రానా, సో లడిషా అనేటువంటివి ముఖ్యమైన ప్రజా సాంస్కృతిక నృత్యాలుగా మనము చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోనివి. నెక్స్ట్ వన్, ఎలిఫెంటా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఇన్ విచ్ స్టేట్ ఆర్ ద ఎలిఫెంట్ కేవ్స్ లొకేటెడ్? మహారాష్ట్ర. ముంబైకి సమీపంలో ఉన్న ఎలిఫెంటా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఎక్కడండి? మహారాష్ట్ర. ఇంపార్టెంట్. వేర్ ఈజ్ ద గల్ఫ్ ఆఫ్ మన్నార్ లొకేటెడ్? గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడ ఉంది? గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఆన్సర్ ఆప్షన్స్ అండి. భారతదేశము ఆగ్నేయ తీరము మరియు శ్రీలంక మధ్యన ఉండడం అయితే చూడవచ్చు గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఓకే, భారతదేశానికి శ్రీలంకకి మధ్య సరిహద్దుగా కూడా ఉంటాయండి ఇవి. ఓకేనా? గల్ఫ్ ఆఫ్ మన్నార్ భారతదేశము ఆగ్నేయ తీరంలోని తమిళనాడు మరియు శ్రీలంక మధ్య విస్తరించి ఉంది. నెక్స్ట్ వన్, ఆంధ్ర మహిళా సభను స్థాపించినది ఎవరు? ఆంధ్ర మహిళా సభ ఎవరండి? దుర్గాబాయ్ దేశ్ముఖ్. దుర్గాబాయ్ దేశ్ముఖ్. దుర్గాబాయ్ దేశ్ముఖ్ 1937లో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఇది మహిళల అభివృద్ధి, విద్య, సామాజిక సేవకు నాంది పలికినటువంటి సంస్థ. ఆంధ్ర మహిళా సభ. నెక్స్ట్, హిందూ మహాసభను ఎప్పుడు స్థాపించారు? ఎప్పుడండి? 1915లో. ఓకేనా? 37లో ఆంధ్ర మహిళా సభలు. నెక్స్ట్ 1915లో హిందూ మహాసభను స్థాపించడం జరిగింది. హిందూ మహాసభను 1915లో మదన్ మోహన్ మాలవీయ గారు స్థాపించారు. ఇది భారతదేశంలో హిందూ హక్కుల పరిరక్షణకు పనిచేసిన ప్రముఖ సంస్థ. ఓకేనా? బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించిన వారు మదన్ మోహన్ మాలవీయ గారు. ఓకే. నెక్స్ట్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపన జరిగింది? ఎప్పుడండి? 1965 జనవరి 14న స్థాపించడం జరిగింది. భారతదేశంలో ఆహార భద్రతను పెంపొందించేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965 జనవరి 14న ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్, 6 పాయింట్ ఫార్ములా అంటే ఏంటండి? రాజకీయ ఒప్పందం అండి ఇది. ఓకేనా? ఎందుకు విధించారు ఇది చూద్దాం. 6 పాయింట్ ఫార్ములా అనేది 1973లో భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ ప్రజల మధ్య కుదిరిన రాజకీయ ఒప్పందం. ప్రాంతీయ సమతుల్యత కోసం ఇది తయారైంది. ఓకే. గరీబీ హఠావో నినాదం ఏ పంచవర్ష ప్రణాళికలో ఇచ్చారు? ఎప్పుడండి? 5వ పంచవర్ష ప్రణాళిక. ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో దేశంలో పేదరికాన్ని నిర్మూలించడమే ప్రధాన లక్ష్యంగా గరీబీ హఠావో తీసుకురావడం జరిగింది 1974-79లో 5వ పంచవర్ష ప్రణాళిక సమయంలో. 2వ పంచవర్ష ప్రణాళిక చైర్మన్ ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ. గుర్తుంచుకోండి, ఒకటి ప్రణాళికా సంఘం చైర్మన్ అని అడిగారనుకోండి, ఖచ్చితంగా ప్రధానమంత్రి ఉంటారు. ఓకే. 2వ పంచవర్ష ప్రణాళికను 1956 నుంచి 61 మధ్య జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో రూపొందించారు. ఇది మహలనోబిస్ మోడల్ను అనుసరించి అయితే రూపొందించడము జరిగింది. నెక్స్ట్ వన్, నిజాం కాలంలో అత్యల్ప కోర్టులు ఏంటి? అత్యల్ప కోర్టులు అంటే ఏంటి? లో లెవెల్ కోర్టులు. ఏంటవి? జిల్లా దివానీ అదాలత్ మరియు ఫౌజ్దారీ అదాలత్ అనేటువంటి ఉండేవి డిస్టిక్ లెవెల్లో సెషన్ కోర్టుల మాదిరిగా. ఓకే. నెక్స్ట్, నిజాం కాలంలో సివిల్ విషయాలకు జిల్లా దివానీ అదాలత్ మరియు క్రిమినల్ విషయాలకు జిల్లా ఫౌజ్దారీ అదాలత్ అత్యల్ప కోర్టులుగా ఉండేవి. నెక్స్ట్ వన్, సాలార్ జంగ్ ఎంతమంది నిజాంల వద్ద పనిచేశారు? ఆన్సర్ 5 అండి. ఓకేనా? సార్ మీర్ తురబ్ అలీ ఖాన్. సాలార్ జంగ్ 1 యొక్క అసలు పేరేంటండి? మీర్ తురబ్ అలీ ఖాన్. మొత్తం 5 నిజాంల వద్ద మంత్రిగా సేవలు అందించారు. 1829లో జన్మించి 1883లో మరణించారు. నెక్స్ట్ వన్, అలెగ్జాండర్ దండయాత్ర సమయంలో భారతదేశపు రాజు ఎవరండి? ధనానందుడు. క్రీస్తు పూర్వం 326లో అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తినప్పుడు నంద వంశానికి చెందిన ధనానందుడు రాజుగా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగాన్ని 26 జనవరి 1950న అమలు చేసిన ముఖ్య కారణం ఏంటండి? పూర్ణ స్వరాజ దినోత్సవాన్ని గుర్తు చేసుకునేందుకు.
రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. కానీ పూర్ణ స్వరాజ్ ప్రకటన 1930 జనవరి 26 జ్ఞాపకార్థము 1950 జనవరి 26న దీన్ని అమలు చేసింది. ఓకే, నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఆస్తి హక్కు తొలగింపుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది? ఏంటండి 44వ రాజ్యాంగ సవరణ 1978లో. ఓకేనా, 31వ ఆర్టికల్లో ఉండేటువంటి ఆస్తి హక్కును మరి 300A ఎక్కడండి 300A ఆర్టికల్లో పొందుపరచడం అయితే జరిగింది. నెక్స్ట్ రాజ్యాంగంలో తత్వశాస్త్రము మరియు నిర్దేశక నియమాలను పేర్కొన్నది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారండి. భారత రాజ్యాంగంలోని తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ మరియు నియమాల ప్రాముఖ్యతను జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ రూపంలో ప్రతిపాదించారు. నెక్స్ట్ నిజాం పాలనలో జరిగిన తొలి తిరుగుబాటు ఏంటి అని క్వశ్చన్ అడిగారండి. ఆన్సర్ తెలంగాణ పోరాటం. ఓకే, 1948లో అండి. 46లో ప్రారంభమై 48లో ముగుస్తుంది. నిజాం పాలనలో మొదటి పెద్ద తిరుగుబాటు తెలంగాణ రైతు పోరాటము. ఇది 1946లో ప్రారంభమై నిజాం యొక్క అన్యాయ పాలనను వ్యతిరేకించడానికి జరిగింది. నెక్స్ట్ వన్, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏ దానిని సూచిస్తుంది? వాట్ డస్ ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ రిఫర్ టు? ఏంటండి? ఆప్షన్ సి, పాలకుడు పిల్లలు లేకుండా చనిపోతే బ్రిటిష్ వలసలు విలీనం చేయాలి ఆ యొక్క రాజ్యాన్ని. ఓకేనా, లార్డ్ డల్హౌసీ కాలంలో దీన్ని తీసుకురావడం అయితే జరిగింది, రాజ్య సంక్రమణ సిద్ధాంతము. నెక్స్ట్ వన్, ఉస్మానియా యూనివర్సిటీలో మొదటగా నిర్మించిన భవనం ఏంటి అని అడిగారండి. ఆర్ట్స్ కాలేజ్ భవనము. ఓకేనా, నారింజ హెచ్చరిక ఆరెంజ్ అలర్ట్ అంటే ఏంటి? వాట్ డస్ అన్ ఆరెంజ్ అలర్ట్ ఇండికేట్? ఆన్సర్ హెచ్చరిక, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని తెలియచేసేటువంటి హెచ్చరిక. నారింజ హెచ్చరిక అంటే ఆరెంజ్ అలర్ట్ వాతావరణ విభాగం జారీ చేసే హెచ్చరికల్లో ఒకటి. ఇది తీవ్ర వర్షం, తుఫాను, వాతావరణ మార్పులు వంటి సందర్భాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ఇది ఎల్లో కంటే తీవ్రమైనది కానీ రెడ్ కంటే తక్కువ. ఎల్లో కంటే ఎక్కువ అండి, తర్వాత రెడ్ కంటే తక్కువ అంటే మిడిల్. ఓకే, నెక్స్ట్ 20వ శతాబ్దపు తాన్సేన్గా ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ రిఫర్ టు యాజ్ ద తాన్సేన్ ఆఫ్ 20th century? ఆన్సర్ భీమ్సేన్ జోషి అండి. భీమ్సేన్ జోషి, ఆప్షన్ ఏ. పద్మ విభూషణ్, భారతరత్న భీమ్సేన్ జోషి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో అపారమైన కీర్తి పొందారు. అతని సంగీత నైపుణ్యం కారణంగా ఆయనను 20వ శతాబ్దపు తాన్సేన్ అని పలువురు అభివర్ణించారు. నెక్స్ట్ నిజాం రాజవంశం ఏ సంవత్సరంలో ముగిసింది? 1948లో ముగియడం అయితే చూడవచ్చు. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద నిజాం డైనస్టీ ఎండ్? 1948. 1724 నుంచి 1948 వరకు కొనసాగింది. 1948లో భారత ప్రభుత్వము పోలీస్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ను మరి భారతదేశంలో విలీనం చేసింది. ఈ విధంగా నిజాం రాజవంశము ముగిసింది. నెక్స్ట్ వన్, అశోకుని బౌద్ధ ధమ్మ అంటే ఏమిటి? వాట్ డస్ అశోక ధమ్మ, ఓకే, బుద్ధిస్ట్ ధమ్మ రిఫర్ టు? ఏంటండి? హింసారహిత జీవితము, ధర్మబోధ. హింసారహిత జీవితం మరియు ధర్మబోధ. మౌర్య చక్రవర్తి అశోకుడు కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించి ధమ్మాన్ని ప్రచారం చేశారు. ఈ ధమ్మ నైతిక విలువలు, సమానత్వము, సహానుభూతి, హింసారహిత జీవితం వంటి అంశాలను కలిగి ఉంటుంది. ఇది మతపరమైనది కాక సామాజిక నైతికతకు సంబంధించిన దృష్టికోణం. సో గాయ్స్, ఇది రోజు